తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపెడుతున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్చాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేశసముద్ర మండలంలోని కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఇద్దరు విద్యార్థులను గోప్యంగా మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ప్రిన్సిపల్. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాత్రి ఆందోళనకు దిగారు. కనీసం తమకు సమాచారం ఇవ్వరా అంటూ గురుకులం ముందు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తినే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో విద్యార్థులను సర్కార్ బడికి పంపాలనే అంటేనే సంకోచిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించేందుకు NIN సహకారం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 268 విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారి అందరికీ ప్రతిరోజు భోజనంతో పాటు స్నాక్స్ను అందించే కామన్ డైట్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. మధ్యకాలంలో పలు చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కొన్ని చోట్ల ఆహారంలో నాణ్యత లోపించిందనే ఫిర్యాదులు తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు రావడంతో సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆహార నాణ్యతతో ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించేందుకు ప్రభుత్వం NIN సహకారం కోరింది. తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపెడుతున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్చాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేశసముద్ర మండలంలోని కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇద్దరు విద్యార్థులను గోప్యంగా మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ప్రిన్సిపల్. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాత్రి ఆందోళనకు దిగారు. కనీసం తమకు సమాచారం ఇవ్వరా అంటూ గురుకులం ముందు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తినే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో విద్యార్థులను సర్కార్ బడికి పంపాలంటే సంకోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించేందుకు NIN సహకారం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 268 విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారి అందరికీ ప్రతిరోజు భోజనంతో పాటు స్నాక్స్ను అందించే కామన్ డైట్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో పలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కొన్ని చోట్ల ఆహారంలో నాణ్యత లోపించిందనే ఫిర్యాదులు తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు రావడంతో సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఆహార నాణ్యతతో ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించేందుకు ప్రభుత్వం NIN సహకారం కోరింది.